నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా! అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి. ఇంకా అక్టోబర్ నెలలో మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు, గ్రహ స్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా హ్మ్. అక్టోబర్ 1 తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు 2025 సంవత్సరం. మొత్తం ఈ నెల భాగంలో మనకి ఎలా ఉంటుంది? గ్రహస్థితులు ఏమిటి? అనేది చూసినట్టయితే ముందుగా సూర్యుడు కన్యా రాశిలో తులా అంటే కన్య నుంచి తులాలోకి అక్టోబర్ 17న ప్రతి నెల మనకొచ్చే సంక్రాంతి ఉంటుంది కదా! మాస సంక్రాంతి. ఆ సమయంలో ట్రాన్స్‌ఫర్ అవుతున్నాడు. అయితే చంద్రుడు పూర్తిగా ఈ మాసమంతా కూడా అంటే అక్టోబర్ 6 తారీఖు పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఇదే రాశిలో కంటిన్యూ అవుతాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు కన్యా నుంచి తులలోకి అక్టోబర్ 10వ తారీఖున ట్రాన్సిట్ అవుతాడు. గురువు మిథునంలో తిరోగమన దశలో సంచారం చేస్తాడు. శని భగవానుడు కుంభంలో తిరోగమన దశలో కొనసాగుతూనే ఉన్నాడు. శుక్రుడు సింహంలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితము మనకి రాశుల వారీగా ఎలా ఉండబోతోంది అంటే కనుక తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు అక్టోబర్ నెలలో ఎలా ఉన్నాయంటే కనుక సూర్యుడు 4-5 స్థానాల్లోను, బుధుడు కూడా 4-5 స్థానాల్లోను, కుజుడు 2వ స్థానంలోను, గురుడు 1వ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 9వ స్థానంలో తిరోగమనం చేస్తున్నారు. అయితే రాహు 11వ స్థానంలోను, కేతువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మనకి కుటుంబ సమస్యలు, శారీరక ఇబ్బందులు కలిగించినప్పటికీ ఆర్థిక పరంగాను, జ్ఞాన పరంగాను అభివృద్ధి దిశలో పయనించేటట్టుగాను ఆ గ్రోత్ కనబడేటట్టుగా గోచరిస్తోంది. అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కాన్సన్ట్రేషన్ తక్కువ అయ్యేటట్టుగాను, ఎక్కువ కష్టపడి చదవాల్సిన పరిస్థితి ఏర్పడము, పోటీ పరీక్షల్లో టఫ్ కాంపిటీషన్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత ఉద్యోగ రంగం చూసినట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ రావడము, ప్రయాణాలు చేయడము, అనవసరమైన ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి, ట్రాన్స్ఫర్ అనుకుంటారు, ఆ ట్రాన్స్ఫర్ దగ్గర దాకా రావడము, వెళ్ళిపోవడము, లేదా క్యాన్సిల్ అవ్వడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ధోరణులు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ సీనియర్స్ మిమ్మల్ని ప్రెషర్ కు గురి చేసేటట్టు, టార్గెట్లు అవ్వలేదని ఇబ్బంది పెట్టడము, లేదా అంటే సమయానికి పని అవ్వలేదనడము, ఎక్కువ పని భారం పెట్టడము, ఎక్కువ పని గంటలు కూడా చెయ్యమని చెప్పటము, ఇలాగ మీకు ఒక రకమైన టార్చర్ అనేది ఈ సమయంలో ఎక్కువ కనబడుతోంది. తర్వాత ఐటీ ఉద్యోగస్తులు చూసుకుంటే కనుక కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కానీ వర్క్ లోడ్ మీకు ఎక్కువగా పెరగడము, సమయానికి ఆ పని పూర్తి చేయలేకపోవడము, మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, లేదా అంటే ఆ ప్రాజెక్ట్స్ ఇచ్చిన వారే మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేయడము, క్యాన్సిల్ చేసుకోవడము, ఇలాగా చాలా రకరకాల డిస్టర్బెన్సెస్ ఈ సమయంలో ఐటీ వాళ్ళకి ఎదురవుతాయి. తర్వాత ఇంకా వ్యవసాయ రంగం చూసుకున్నట్టయితే వ్యాపారంలో నష్టాలు, మోసాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అంటే ధనపరంగా కావచ్చు, లేదంటే మీ వస్తువుల పరం కావచ్చు, ఉద్యోగుల రీత్యా కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమయంలో వ్యాపారస్తులు మోసాలకు, నష్టాలకు పాల్పడే అంటే ప్రభావం తీసుకునేటట్టుగా ఎక్కువ కనబడుతోంది. ఆ మోసాల బారిన పడేటట్టు ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యవసాయంలో చూసుకున్నట్టయితే కనుక రైతులకి రుణభారం ఎక్కువ పెరగడము, రుణాలు చేయవలసిన పరిస్థితి, పాత రుణాలు తీర్చలేని పరిస్థితి, కొంత వాతావరణము అంటే మీ యొక్క ఇంటి వాతావరణం కానీ, లేదా అంటే ధనపరమైన వాతావరణం కానీ రైతులకు ఇబ్బందికరంగా ఉండడము, మానసిక వ్యధకి గురవ్వడము, ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రైతులు జాగ్రత్తగా సంయమనం పాటించుకోండి. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతిపక్షాలు మీకు ఒత్తిడిని కలగజేయడము, మిమ్మల్ని డిమోటివేట్ చేయడము, లేదంటే మీ పేరుకు భంగం కలిగించడము, ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీ నేమ్ తగ్గడంతో పాటు మీకు అప్రతిష్ట కలిగి అంటగట్టేటట్టు, ఏదైనా కేసుల్లో ఇరుకబెట్టేటట్టు, ఇట్లాగా జరిగేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో ఈ రాశిలో ఉండే
రాజకీయ నాయకులు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొంత శాంతి తగ్గే అవకాశము, స్త్రీల యొక్క ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టుకోవాల్సిన పరిస్థితి. తర్వాత ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. దీంతో పాటు విపరీతమైన ఒత్తిడి, ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు కూడా ఈ రాశిలో ఉండేవారు విపరీతమైన ఒత్తిడిని ఈ మాసం అంతా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మరి మీకు చెప్పదగిన పరిహారాలు, ప్రతి బుధవారము మనకి ఈ మాసంలో 4, 5 బుధవారాలు వస్తాయి కదా, ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు విఘ్నేశ్వరుడికి తప్పకుండా పూజ చేసే ప్రయత్నం చేయండి. ఈ పూజతో పాటు మీ శక్తి, అందులో గరికమాల వేస్తారా, బెల్లం నైవేద్యం పెడతారా, అది మీ స్థాయిని బట్టి నివేదన చేసుకుని స్వామివారికి పూజ చేసుకుని ఒక్కసారైనా సరే ఈ రోజులో, అంటే ఈ బుధవారం రోజు ఉదయమైనా సాయంత్రమైనా ఆ స్వామివారిని దర్శించే ప్రయత్నం చేసుకున్నట్టయితే కొంత ఇబ్బందుల నుంచి బయటపడతారు. తరువాత రెమెడీ, పచ్చి పప్పులు, అంటే మనకి ఆకుపచ్చ పప్పులు, బుధుడికి సంబంధించినటువంటి ఆకుపచ్చ పప్పులు, ఆకుపచ్చ పదార్థాలు దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు నేను మీకు ఒక బుధ గాయత్రి మంత్రాన్ని ఇస్తాను. దాన్ని సాధ్యమైనన్ని సార్లు బుధవారం రోజు తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. ఓం బుం బుధాయ నమః, చిన్ని మంత్రమే ఇది. దీనికి కూడా ఎక్సెప్షన్ అడగండి, టైం లేదు అని చెప్పకండి. ఈ మంత్రాన్ని ప్రతి బుధవారం చదువుకున్నట్టయితే బుధగ్రహ రీత్యా మీకు ఏమైనా ఇబ్బందులు ఉండి ఉంటే కనుక అవి సానుకూలంగా తొలగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది, మాస ఫలితాలు, గ్రహస్థితులు, అసలు గత నెలలో కన్నా ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మీనరాశి వారికి అక్టోబర్ నెలలో 4వ స్థానంలో, అంటే గురుడు 4వ స్థానంలో కర్కాటక రాశిలో ఉండడము అత్యంత శుభప్రదము. అయితే శని భగవానుడు 11వ స్థానంలో ఉండి లాభాలను పెంచేటట్టుగా గోచరిస్తోంది. రాహు 2వ స్థానంలోను, కేతువు 8వ స్థానంలోను ఉండడం వల్ల ఆర్థిక, కుటుంబ సంబంధాలు సవాళ్లుగా మీకు మారతాయి అన్నమాట, ఛాలెంజెస్ అన్నమాట. ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను మీకు ఒక రకమైన ఛాలెంజ్లు ఏర్పాటు చేస్తాయి. అయితే సూర్యుడు 7వ స్థానంలో ప్రారంభమయ్యి మధ్య నెలలో 8వ స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది. బుధుడు, శుక్రుడు, కుజుడు సమయాన్ని బట్టి ఆర్థికంగాను, సంబంధాలు అంటే రిలేషన్స్ మీద, ఉద్యోగం మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు వీళ్ళు. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో మంచి ఫలితాలు సంపాదిస్తారు. కాన్సన్ట్రేషన్ బలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్, బదిలీలు, కొత్త కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతోంది. మీ ప్రతిభ కూడా గుర్తించేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక జీతాలు పెంచడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. సీనియర్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ మీకు అందుతుంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకోవడం వల్ల అనుకూలంగా ఉండడంతో పాటు మీ పెర్ఫార్మెన్స్ మీద మేనేజ్మెంట్ ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఐటీ ఉద్యోగస్తులు ఈ విషయంలో శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో విస్తరణకు చాలా చక్కగా ఉండబోతోంది. కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ట్రేడింగ్, కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ ఈ రంగాలు లాభాలను సాధిస్తాయి. అయితే విదేశీ సంబంధాలు కలిగినటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ, లాభదాయక ఒప్పందాలు కానీ ఈ సమయంలో మీకు వస్తాయి. అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అప్పుల సమస్యలు క్రమక్రమంగా తగ్గే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది. వర్షపాతం సరిగ్గా ఉండడం వల్ల మంచి పంట, మంచి దిగుబడి, దానికి తగ్గ ధర వచ్చే అవకాశం కనబడుతోంది. గింజలు, పప్పు ధాన్యాలు, వరి, పత్తి, మిరప ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పశుపోషణ ద్వారా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కొత్త సాంకేతిక పద్ధతులు అనుసరిస్తే కనుక మంచి మేలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగం చూసిన వారికి అయితే కనుక ఈ నెలలో మీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశము, పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ప్రజల ఆదరణ పెరుగుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కొత్త పదవులు, కొత్త బాధ్యతలు, కొత్త ప్రదేశాలు అన్ని చక్కగా సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీ మాటకు ప్రజలలో
ఒక విలువ, ఒక గౌరవము, నమ్మకము ఇవి ఏర్పడే అవకాశం ఉంది. విపక్షాల పైన విజయాలు సాధిస్తారు. విపక్షాలంటే ప్రతిపక్షాల మీద విజయాలు సాధిస్తారు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో చాలా ఆనందంగా ఉండబోతోంది. సౌఖ్యంగా ఉంటుంది. దాంపత్య జీవితం చక్కగా ఉండబోతోంది. పిల్లల విద్య, ఉద్యోగము, శుభవార్తలు వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు కూడా చేసేందుకు కనబడుతోంది. ఆస్తి కొనుగోళ్లు, వాహనాల్లో మార్పులు కూడా మంచి జరిగే అవకాశము, అలాంటి థాట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. సోదర సోదరీమణిలో సత్సంబంధాలు నెలకొంటాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా మీ ఆరోగ్యం చూసినట్టయితే కనుక సమస్యలు, ఇబ్బందులు, ఆపరేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. జీర్ణ వ్యవస్థకు సంబంధించి, తలకు సంబంధించి ప్రమాదాలు కానీ, ఇబ్బందులు కానీ, ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడము, వ్యాయామం చేయడము, మానసిక శాంతిని పెంపొందించుకోవడము చేసినట్టయితేనే తప్ప మీకు అనారోగ్యం అనేది తగ్గేందుకు అవకాశం కనబట్టలేదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి. ఇది మీకు చెప్పదగిన పరిహారాలు. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడంతో పాటు స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మరొకటి ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే గురువారాల్లో పసుపు, బంగారము, శుక్రవారాల్లో పాలు, వస్త్రాలు దానం చేయండి. మిగతావన్నీ చేస్తారేమో కానీ బంగారం చచ్చినా చేయరు. అది మనకి శాస్త్రంలో ఉంది కాబట్టి చెప్పాను. చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఆలయంలో దీపారాధన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే గోశాలలో పశువులకు మీ పేరిట, అంటే ఆవులకు మీ పేరిట మీ చేత్తో పచ్చగడ్డిని తినిపించినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఏవైనా ఇబ్బందులు, దోషాలు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది అక్టోబర్ నెలలో మీనరాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే.